ఫ్యామిలీ బాగుండాలంటే ఎవరు బాగుండాలి? డాడీ బాగుండాలి. నీకు 3 పూటలు ఫుడ్ కావాలంటే ఎవరు బాగుండాలి? అమ్మ బాగుండాలి. తెలుగు నై, हिंदी హిందీ, तमिल 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 వేర్ ఆర్ యూ గోయింగ్? केरला హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ట్రిప్, డివోషనల్ ట్రిప్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ నేను ఒక్కడనే ఉండిపోయాను, రైల్వే స్టేషన్లో ఉన్నా ప్రెజెంట్. మిగతా వాళ్ళందరూ కూడా ఒకరు విజయవాడలో, ఇంకొకరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో మేమందరం లాస్ట్లో మీట్ అవుతాం ఐ థింక్. ఇప్పుడైతే ప్రెజెంట్ రైల్వే స్టేషన్లో ఉన్నాను, వైజాగ్ నుంచి మన ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. మన నేటివ్ ప్లేస్ వైజాగ్ అనమాట, తెలుసు కదా మీకు ఆల్రెడీ. I think those who ever follow my videos, they might know about my native place. I think so. ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది, చూద్దాం, మీరు చూడండి ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను మీకు. చాలా రష్గా ఉందన్నమాట. సో బాబోయ్, రోల్ తిరిగిపోతుంది. సే హాయ్ బ్రో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ईस्ट बंगाल East Bengal. Okay. Now where are you going? केरला Kerala. For what purpose are you going? Can I know? What purpose are you going? Are you going to do any work? Oh, I don't know your language, bro. हिंदी Hindi I don't know. I know Telugu and English only. Yeah. तो गाइस, पहली बात तो ऐसा है, हम लोग अभी फिलहाल जा रहे हैं केरला. तो आप पे भाई के साथ मीटअप हो गया थोड़ा सा, तो भाई को सपोर्ट करना. अभी तो इतना बड़ा नहीं हुआ, शायद भाई को सपोर्ट करो ज्यादा से ज्यादा. ओके, I don't know actually what you said, but I think some positive you have said. चेक दिस कैप्शन. ओके Okay, nice. Thank you. आईडी नंबर ले लो. ఇందాక హిందీ ఆయన మాట్లాడాడు కదా, మీకు ఏమైనా అర్థమైతే నాకు కింద కామెంట్లో చెప్పండి. నాకేం అర్థం కాలేదు, ఏదో చెప్పారు. ఫైనల్గా సబ్స్క్రైబ్, ఫాలో చేయమని అయితే చెప్పారు, బట్ ఫైనల్గా నాకేం అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో అయితే నేను ఎప్పుడు చేయలేదు పబ్లిక్గా, ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తుందో కూడా తెలియదు. అంటే ముందు వీడియోలకు వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ డైరెక్ట్గా వీడియో చేయడం ఇదే మొదటిసారి అనమాట. ఇదే నా ఫస్ట్ లాంగ్ బ్లాగ్. చూడండి, సపోర్ట్ చేయండి మంచిగా. ఇప్పుడైతే నేను ట్రైన్లో ఉన్నాను. ఇందాక ట్రిప్ అని చెప్పాను కదా. సో ట్రిప్ ఏంటి అంటే, మా ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రిప్ ప్లాన్ చేశారనమాట. బట్ హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తున్నారు. మా అక్క వాళ్ళు గాజువాక్ నుంచి స్టార్ట్ అయిపోయారు అనమాట. వాళ్ళు మార్నింగే స్టార్ట్ అయిపోయారు. నాకు ఆఫీస్ ఉండడం వలన నాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఒక్కడనే విజయవాడ వరకు వెళ్తే అక్కడి నుంచి మా అక్కలు నా కోసం వెయిట్ చేస్తారు. సో అక్కడి నుంచి మేమందరం బస్సు ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. సో ఇది ప్లాన్. తిరుపతి నుంచి అలా చుట్టుపక్కల ఏమైనా ఏ ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ని కవర్ చేస్తాం మ్యాక్సిమమ్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ట్రైన్లో ఉన్నాను. జనరల్ టికెట్ తీసాను, సో స్లీపర్ ఎక్కేసాను. ఎందుకంటే జనరల్లో చాలా కష్టంగా ఉంది, స్లీపర్లో కూడా చాలా కష్టంగా ఉంది. బట్ కంపేర్ టు జనరల్, స్లీపర్ సమ్వాట్ బెటర్ అనమాట. సో ఒకసారి చూడండి, మీకే చూపిస్తాను ఎలా ఉందో స్లీపర్. అందరు కింద కూర్చునిపోయారు ప్రెజెంట్. సో నా పేరు అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే మన చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి. నా పేరు జగదీష్. వైజాగ్లో ఉంటాను, వైజాగ్లో జాబ్ చేస్తుంటాను అనమాట. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే, నా డీటెయిల్స్ ఎవరికి కావాలంటే, ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఏదైనా కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకేమైనా తెలుసుకోవాలంటే, నా పేరు జగదీష్. మన ఛానల్ పేరు కూడా అదే, జగదీష్ సరేనా. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. గాయస్, టీ తాగుతారా మీరు? టీ తాగి ఇప్పుడే వెళ్ళిపోయాడు, కావాలంటే తీసుకోండి. చూడండి, నా చుట్టూ మొత్తం హిందీ వల్లే, ఒక్కరికి కూడా తెలుగు రాదు. సో మనం మాట్లాడదాం వీళ్ళతో, ఏమంటారు. తెలుగు నై, हिंदी तमिल I don't know except Telugu and English. I don't know any other languages. Okay, done. Okay. Bengali, Hindi. ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going? Kerala. Why? Job.
జాబ్ మీ అందరూ అదే జాబ్ చేస్తారా? ఎవ్రీవన్ డూ సేమ్ జాబ్? नहीं अलग अलग मतलब वो अलग है. దే ఆల్ ఆర్ గోయింగ్ టు కేరళ. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యూ విల్ డూ? फिशिंग फिशिंग ఫిషింగ్. ఎవ్రీవన్ డూ సేమ్ థింగ్? All are doing same thing? no no No. All these guys are your friends only? हाँ Huh? हाँ Okay. हमको इंग्लिश मालूम नहीं. Okay, okay. Do इंग्लिश नहीं मालूम है. do you have girlfriend? Do you have तेलुगु girlfriend? तेलुगु नहीं, तमिल है. Do you have girlfriend? गर्लफ्रेंड नहीं Hey. मैरिड मैरिड Married? मैरिड. నిజమేనా? हाँ हस्बैंड एक लड़का. वो कोई मुश्किल नहीं है. Okay, मुश्किल okay. नहीं है. हम हिंदी में बात Married. करें, कोई मुश्किल नहीं है. Okay. Other boys? अदर सेम जॉब. Oh, same job. सेम जॉब. Okay. सेम जॉब. Okay. All these people are doing painting. हाँ बेटी. Okay. या మా ఇప్పుడు కరెక్ట్గా విజయవాడకి దగ్గరలో 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అనమాట. ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 30 మినిట్స్ అనుకుంటా. మళ్ళీ విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఎందుకంటే బస్ స్టాండ్లో మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ టు సీ మై ఫ్యామిలీ. ఎందుకంటే వీడియోలో కనిపిస్తారు కదా, అందుకనే కొంచెం ఎక్సైట్గా ఉన్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా మాట్లాడి ఇలా బ్లాగ్ తీయడం ఇది ఫస్ట్ టైం అనమాట. సో అందుకనే Mama, we have finally reached our destination, but now I am not sure where I have to go to get out from here. So time exactly ఎంత అవుతుందో చూసారా? 8:15 అవుతుంది. గంట లేట్ ట్రైన్లు ఎప్పుడు నమ్మకూడదు బ్రో, ఎప్పుడు నమ్మకూడదు మా ట్రైన్ని. గాయస్, ఇప్పుడు మనం జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్కి వెళ్ళాలి. దారి అడిగితే ఏం చెప్పారో తెలుసా? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని చెప్పారు. మామ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను మామ విజయవాడ ఒక 2 times. అంటే చాలాసార్లు క్రాస్ చేశాను, బట్ దిగడం చిన్నప్పుడు అనమాట. కృష్ణానది చూడడానికి వెళ్ళాం. ఓడి అమ్మ ఎలా ఉన్నారంట్రా ఇక్కడ కూచిడిపల్లి. సో బాగుంది, మంచి క్లైమేట్, నైస్ వాతావరణం, ఇట్స్ గుడ్. అన్న జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ ఎంత? ఒక్కనే 80 రూపీసా? ఎన్ని కిలోమీటర్స్? ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్స్? నార్మల్గా ఎంత తీసుకుంటారు? నార్మల్గా బుకింగ్ కాకపోతే సర్వీస్ 20? 40 తీసుకుంటారా? 40 తీసుకుంటా భయ్యా. 40 తీసుకోండి, మరీ 80 అంటే చాలా కష్టం కదా. ఓకేనా? ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడి నుంచి? 1 కిలోమీటరేనా? మామా, we have to find the number is 22, platform number 22. I think we have to go in this way. మా వాళ్ళైతే నాకు కనిపించారు. సో హాయ్ చెప్పు బావా, హాయ్ చెప్పు గాయస్. మా బావ, మావుడు, మక్కల బాబు, మేరా సిస్సు, మా మమ్మీ. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్. ఫైనలీ ఫ్యామిలీని మీట్ అయిపోయామన్నమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడి నుంచి మనం బస్ తీసుకొని వెళ్ళిపోవాలి తిరుపతి. స్టే ట్యూన్ గాయ్స్. ఏమంటున్నావు? కూర్చోండి మామ. మీరు ఎప్పుడైనా ఒకవేళ విజయవాడ వస్తే విజయవాడ బస్ స్టాండ్ లోపలే మనకి క్యాంటీన్ అనేది ఉంది, సిరిడి క్యాంటీన్ అనుకుంటా దీని పేరు. సో బాగానే ఉంది చూడడానికి. సో తిన్న తర్వాత ఫుడ్ ఎలా ఉందో చెప్తాను ఖచ్చితంగా. మామ ప్లేట్ మీల్ 130 రూపీస్. ఇది వర్త్ కాదో చూసి చెప్పండి, ఓకేనా? ఓకే మామ.
ఓకే, తినేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. వెయిట్ ఫర్ అంటిల్ దట్ టైం. మామ ఫైనల్గా బస్సు అయితే వచ్చేసింది. సో ఈ విజయవాడ బస్సు మనం ఎక్కేసి డైరెక్ట్గా వెళ్ళి తిరుపతిలో పడిపోవాలి ఇప్పుడు. ఇవేనా యూ 6, 5, 12, 11. పక్కనేమో 12 11. ఇదికి అండి చెప్పులు పెట్టుకోండి. అదే ఫ్యామిలీ బాగుండాలంటే ఎవరు బాగుండాలి? డాడీ బాగుండాలి. నీకు 3 పూటలు ఫుడ్ కావాలంటే ఎవరు బాగుండాలి? అమ్మ బాగుండాలి. ఓకే, మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మనకున్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి. వేరే వాళ్ళ దాంట్లో అత్యాస పడకూడదు. వేరే వాళ్ళ దాంట్లోనా? ఓకే ఓకే, వేరే దానికోసం అత్యాస పడకూడదు అంతేనా? బాగా చెప్పారా? ఎవరు చెప్పారు నీకు ఇవే? మా టీచర్ చెప్పారులే. నైస్ రా. సరే వాళ్ళందరికీ గుడ్ నైట్ చెప్పు, మార్నింగ్ కలుద్దామని చెప్పు. గుడ్ నైట్ గైస్, మార్నింగ్ కలుద్దాం. Hi mama, good morning. Finally we have reached our destination. Now we have to take the route and we should go to the room. So బస్సులో జర్నీ అయితే చాలా బాగా అయిపోయింది, మంచిగా స్లీప్ వేస్తాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రూమ్ బుక్ చేస్తారు, రూమ్కి వెళ్ళిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మా అన్నయ్య మా వదిన హైదరాబాద్ నుంచి వస్తారు అనమాట, వాళ్ళు మీట్ అవ్వాలి ఇప్పుడు మనం. సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సో ఫైనల్గా మనం తిరుపతి వచ్చాం అనమాట. ఎస్, కలకలాడుతుంది తిరుపతి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఐ థింక్ విశ్రాంతి భవనం అనుకుంటా. యా, మాధవం విశ్రాంతి భవనం. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మావా, ఇది యాక్చువల్గా నేను రూమ్ అనుకున్నా, బట్ జస్ట్ విశ్రాంతి భవనం అంట. సో ఇక్కడ మనం ఫ్రెష్ అయ్యి కొండపై వెళ్ళిపోతే అక్కడ మా అన్నయ్య రూమ్ బుక్ చేశారు. సో అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇది మ్యాటర్. జస్ట్ ఇది విశ్రాంతి భవనం. సో దిస్ ఈజ్ ద విశ్రాంతి భవనం. ఇక్కడ మా అన్నయ్యలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు వెతకాలి ఇప్పుడు. ఫైనలీ గాయస్, ఆల్ మై ఫ్యామిలీ అట్ వన్ ఫ్రేమ్. అందరం ఒక చోట కలిసిపోయాం అనమాట. సో ఎక్కడి నుంచి దర్శనం అనేది స్టార్ట్ చేయాలి. సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్.